కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి చిన్న స్థాయిలోనే దీన్ని తుంచాలా అనేది నా ఉద్దేశం. అందువల్ల ప్రత్యేకంగా రాఘవాన్ని కలిసి ధైర్యం చెప్పడానికి వచ్చాను. మెడికల్ షాప్ లో పరిస్థితుల్ని, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల పరిస్థితిని కూడా ఒకసారి తెలుసుకోవాలా, వాళ్లకు నేనున్నాను అని చెప్పడానికి నాతో పాటు వచ్చారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా, ఎస్ఐ గారు, మిగతా పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, విచారణ చేస్తారు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను, ఆదోనిలో ఉన్నటువంటి గోండాలకు, రౌడీలకి వాళ్లకు ఏ భాషలో అర్థమైతే ఆ భాషలో సమాధానం చెప్తాం. ఎలా చెబితే అర్థమవుతుందో ఆ పద్ధతిలో వాళ్ళకి చెప్తాం. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవడి మీద దాడి చేసి నేను హీరో అయిపోదామని ఎవరికన్నా ఆలోచన ఉంటే ఈ రోజుతో మానుకోండి. చిన్న పెద్ద ఈ చిన్న ఏ ఇన్సిడెంట్ అయినా సరే అమ్మాయిల్ని ఏడిపిస్తాడు అని ఒక పెద్ద మనిషి చెప్పలేదు సార్. నేనే పెద్ద బట్టి చెప్పలేదు సార్. ఎందుకంటే మరొకపోతుంది నాకు గీతి మీరిపోయింది సార్. మన రాయి ఎత్తేసేకి వచ్చినట్టు వాళ్ళ సీసీ కూడా చూడండి అట్లే రాయి సంపదం రాయి ఎత్తేసేకి వచ్చినాడు. ఇది 3వ సార్ జరిగింది. మహిళల మీద అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఆదోనిలో ఉంటే, మహిళల మీద కంప్లైంట్ ఇవ్వర్లే భయస్థులు ఉన్నారా ఊరంతా. ఇప్పుడు రాఘవ లాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు. నాకెందుకులే, మళ్ళీ నేను కంప్లైంట్ ఇస్తే రేపు ఎల్లుండి ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి, ఈ ఊర్లో బతకాలి, ఈ కాలనీలో ఉండాలా, నన్ను ఏడిపిస్తే కూడా నేను భరించే ఉంటాను, తలంచుకొని పోతాను అని ఉండాల్సిన పరిస్థితి ఆదోనిలో ఏ ఆడబిడ్డకు ఉండకూడదు, ఏ మహిళకు ఉండకూడదు, ఏ కుటుంబానికి కూడా ఎవరి దగ్గర నుంచి భయం ఉండకూడదు. అవన్నీ చూసుకోవడానికే నేను ఇక్కడ ఈ ఊర్లో ఉన్నానన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ప్రతి చిన్న పెద్ద విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. దాని పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. 1 టౌన్ పరిధిలో రాత్రిలో 11, 11:30, 12 అయినా కూడా షాపులు కొన్ని తెరిచి, జ్యూస్ షాపులు, ఇలాంటి కూల్ డ్రింక్ షాపులు ఓపెన్, బేకరీలు ఓపెన్ గా ఉండడం వల్ల తాగుబోతులకి ఇది ఆవాసన అయిపోయింది. దీనికి ఎట్లా చర్యలు? ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉండాలి షాప్స్? 10 సార్. కానీ రంజాన్ నెల అని చెప్పి మూసేపిస్తున్నాం. వచ్చిన తర్వాత మూసేపిస్తున్నాము. రంజాన్ నెల అని వాళ్ళు చేస్తున్నారు. రేపటితో అయిపోతుంది పండగ. ఎల్లుండి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా 10 గంటల తర్వాత ఏ షాపు తెరిచి ఉండడానికి వీల్లేదు. అది తప్పుడు పనులకు అడ్డాగా ఉండడానికి అసలు వీల్లేదు. ఇది కూడా ప్రమాదకరమైన అంశం. రాష్ట్రం అంతా గంజాయి సరఫరా గత 5 సంవత్సరాలుగా బాగా ఎక్కువైంది. మనము అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఈ గంజాయి అంశం మీద నేను మాట్లాడినాను. ఊరు ప్రతి గల్లీ ప్రతి స్కూలు కాలేజీలో స్టూడెంట్ దగ్గరికి అందుబాటు అయ్యే స్థాయికి గంజాయి చేరుకుందంటే ఎంత దారుణమైన విషయం ఆలోచన చేయాలి. రాష్ట్రం అంతా కూడా దీని మీద కంట్రోల్ పెట్టి, ఈగల్ టీం అని పెట్టి ప్రత్యేకంగా కంట్రోల్ పెట్టారు. దీన్ని కూడా ఎక్కడన్నా దయచేసి గంజాయికి సంబంధించిన ఆనవాళ్లు ఎవరికన్నా మనకు కనిపిస్తే వెంటనే మనకు తెలియజేయండి. కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాటిని అణిచేస్తాం. ఏం డీజే? ఎవరికి పెళ్లి? పోతాంది. ఆ పిల్లాడు వచ్చేసి తాగినాడు, డీజల్ ఎగిరితే ఎవరిలో ఉండి దొబ్బేకపోయినాడు. వాళ్ళు వచ్చేసి తొబ్బినాడు. తొబ్బేసి ఇక్కడ అంగడి దగ్గరికి వచ్చినాడు. నేను ఇక్కడ వ్యాపారం చేస్తా ఉంటే పిలిచినారు. తాగినాడు కదా, ఎందుకులే మాట్లాడాలని ఊరికైపోయింది. వాటికి కౌంటర్ మీద కొద్దిగా శబ్దం ఎక్కువ చేశాను. ఎందుకు మనం దూరం ఉంటే మేలు కదా అని నేను ఊరికైపోయింది. గట్టి మాట్లాడితే లాంగ్వేజ్ కొద్దిగా అదర్ లాంగ్వేజ్ మాట్లాడా. దొబ్బుతాను దాన్ని వద్దులేకపోతే తాగినావు, రేపు వద్దు మాట్లాడుతున్నాను. అట్లే తింటే షాప్ లోకి ఎందుకు వచ్చినాడు అతను? అదే నేను మాట్లాడలేదు అని వచ్చినాడు. అన్నకు ఐటమ్ తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చి పోయినాడు. కూర్చున్నాడు. వాళ్ళ నాయన వచ్చినాడు. అతనికి మా నాయన పిల్లంపించినావు కదా అని. లేదప్ప మీ నాయన ఎవరో నాకు తెలియదు, అసలు నేను పిల్లంపించే పని ఏముందంటే. ఇంకా వాడు కొద్దిగా సీరియస్ ఎక్కువ అయిపోయినాడు. సీరియస్ అయ్యి అవతల నుంచి కొట్టేదానికి వచ్చా. వాళ్ళ ఆయన లాక్కుంటే అట్లా వచ్చినాడు. అవతల నుంచి కొట్టేకి వచ్చినట్టు అదే కొడితే వాళ్ళ ఆయన ఈ కత్తితోనా? కత్తి పోవడానికి వచ్చినాడా? ఈతో సేపు వచ్చినాక అవతల ఏం లేదు, మామూలుగా
మామూలుగా కామ్గా కూర్చోండి వాళ్ళ ఆయన వచ్చినప్పుడు కొద్దిగా రేంజ్ అయిపోయినాడు. వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? ఆటో నడుపుతాడు సార్. ధైర్యంగా ఉండండి. అంతే సార్, ఏం చేస్తే తెలియదు. ఇంకోటి సార్, నా 3 సంవత్సరాలు ఉంటాయి సార్. నా భార్య ఇట్లా పోతుంటే తగులుతున్నాం. మనం పెద్ద క్యాష్ కాబట్టి వాళ్ళతో ఎందుకు వచ్చిన మాట్లాడు వద్దనే మనం ఇదిగా ఉన్నాం. ప్రతి దానికి రిసీవ్ చేస్తున్నాం. పండుగలు వస్తే పండుగ వస్తే మన శివాజీ జయంతి రోజు నా మీద 2 రాయి పట్టారు. చంపుతాను వచ్చాను. మా భార్య కేసు పెట్టాను సార్. ఏం పేరు అతని పేరు? అజయ్. నేను ఇద్దరు పోలేదు సార్. మొన్న పెట్టినాను సార్ కేసు. ఎఫ్ఐఆర్ ఫైల్ ఇవ్వలేదు. పెట్టి కేసు పెట్టారంట. ఆ పెట్టి కేసు పెట్టలేకుంటే ఎఫ్ఐఆర్ ఇస్తే ఇది జరిగేది కాదు సార్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇక్కడ చిన్న ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళు భవిష్యత్తు నాశనం చేసే పొజిషన్ ఉంది సార్. ఎందుకంటే చిన్న పిల్లలు వచ్చి అమ్మాయిలకి ఇట్లా రాయితో కొడతారు సార్. స్కూల్ మీద ఎవరో వస్తుంటారు కదా సార్, స్కూల్ మీద ఇట్లా రాయితో కొడతారు సార్. నేను చాలా దూరంలో చూసినాను, చెప్పినా కూడా వినడం లేదు. ఎవరు? అజయ్ అనే పిల్లలు. ఈ గేమ్ లో ఎంక్వైరీ చేయండి సార్. వాని గురించి ఒక్కడు మంచోడంటే నేను ఎక్కడ చేసుకున్నాను. ఒక్కడు మంచోడంటే చాలా మంది అమ్మాయిలు టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను ఇంతమంది 150 మంది ఉంటే కలెక్ట్ చేస్తేనే ఏం చేయలేకపోతున్నారు. సింగిల్ గా అమ్మాయి ఉంటే వాళ్ళ ఫాదర్ కూడా బెదిరిస్తాడు. వాళ్ళ కొడుకు ఏమైనా చేస్తే వాళ్ళ ఫాదర్ కూడా బెదిరిస్తాడు. వాళ్ళ మామ వీడియో తీసే వీడియో తీసాడు. ఎట్లా పెట్టినారని మనం వచ్చి కలెక్ట్ చేసినాడు. నాకే జరిగింది ఇంత ఉంటే నాకే జరిగితే మిగతా కొడుకు చేస్తూ ఉంటే నాన్న సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ మామూలు కూడా సపోర్ట్. ఇది మన నాకు జరిగిన ఇష్యూ. ఇది ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల ఇది జరిగేది కాదు సార్. మొన్న కూడా 2 నెలల కింద మెడికల్ జరిగింది సార్. అది వాళ్ళు కూడా చెప్పాను. మీరు కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు. నేను నాలుగో టౌన్ తిరిగాను సార్. ఏదో పెట్టి కేసు అంటారు మనకు తెలియదు, ఏ కేసు అంటారు మనకు తెలియదు. మన పోలీసు అంటే గౌరవం ఉంది, లేదని లేదు. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇది తీసుకుని ఉంటే ఇది జరిగింది కదా సార్. మన చేత సార్ అయినా సార్ ఇది జరిగింది 3 సార్లు 3 సార్లు సంబంధించి ఇప్పుడు జరిగింది చెప్పన్నారు సార్. ఇప్పుడు జరిగింది ఇది మళ్ళీ ఇది తీసుకోవాలి కదా సార్. ఎఫ్ఐఆర్ చేసి కదా 3 సంవత్సరాల కింద నాకు జరిగింది పెట్టింది. మన జరిగింది తీసుకున్నారు. ఇది జరిగింది తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవడం లేదు? డిపార్ట్మెంట్ కు పేరు బదలమైంది సార్. ఎస్ఐసి ఇట్లా జరిగితే సార్ చెప్పినాను సార్. వీళ్ళకి ఇతను ఇంతకు ముందు గొడవ చేసిన పిల్లవాడు 3 సార్లు. మీరు ఎంతకాలం ఉన్నారు స్టేషన్ లో? 8 months లో ఎప్పుడన్నా కలిసావా? పేరు కలిసాను. ఎందుకంటే ఇంతకు జరిగింది కదా, ఇంతకు వదిలిపెట్టాను సార్. ఇప్పుడు ఈయన మీద జరిగిన దాడిలో ఏం చేశారు? ఏం కేసు కట్టారా లేదా? సరిపోతుందా? కంప్లైంట్ ఇవ్వలేదా నువ్వు? ధైర్యం లేదు. భయపడుతున్నారు ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చెప్పుకున్నట్ల ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ధైర్యంతో వచ్చినా ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళకి అయితే తల్లిదండ్రులు ఫుల్ టార్చర్ పెడుతున్నారు సార్. వాళ్ళకి కొట్టడము చేయడము చెప్పడం లేదు. వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు నాకు జరిగింది కొట్టాట 4వ తర్వాత శివాజీ జయంతి రోజు జరిగింది సార్. పండుగలు వచ్చి ఇదే పని సార్. ఒక బ్యాచ్ ఉంది సార్. ఒక 5 మంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు రాసి ఇవ్వండి. ఓకే సార్. ఇవన్నీ తీసుకొని నాకు రేపు ఏమైందో అప్డేట్ చేయండి. అది ఎఫ్ఐఆర్ చేయండి చెప్పండి సార్. ఎఫ్ఐఆర్ చేయడం ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు? కంప్లైంట్లు ఇస్తే ఎఫ్ఐఆర్ ఎందుకు చేయరు అని అడుగుతాను. నేను ఇచ్చాను సార్ కంప్లైంట్. నేను ఇచ్చాను. మళ్ళీ ఇవ్వండి. ఈ రోజు ఇవ్వండి. సిఐసార్ ఏమంటున్నారో బదులు తెచ్చిపెట్టాయి అంటారు. ఇప్పుడు చెప్పండి అది జరిగింది. ఇప్పుడు ఇది జరిగింది కదా సార్. ఇదనే తీసుకోవాలి కదా. ఇతను కంప్లైంట్ ఇవ్వలేదు అంటున్నాడు. బట్ నువ్వు కంప్లైంట్ ఇవ్వు. నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కడతారు. ఇప్పుడు కడతారు, 100% కడతారు. తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టండి. అప్డేట్ చేయండి. నీ పేరేం పేరు?